జవాన్ను డిస్మిస్ చేసిన సిఆర్పిఎఫ్ ఇప్పుడు ఇదొక సంచలనమైనటువంటి సంఘటన. అంటే మరి ఈ సంఘటన మనం ఎలా చూడాలి అనే దాని మీద చాలా డీప్గా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అతి పెద్ద ఆర్మీ ఫోర్స్ ఇది. ఈ సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరూ పవర్ఫుల్లే. వీరు దేశానికి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం మీద పనిచేస్తారు. ఎక్కడ ఏ విఘాతం కలిగినా వెంటనే రంగంలో దిగుతారు ఈ సిఆర్పిఎఫ్. అలాంటి సిఆర్పిఎఫ్ జవాన్ని మరి ఎందుకు డిస్మిస్ చేశారు? అయితే ఆయన చేసినటువంటి అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే పాకిస్తాన్ అమ్మాయిని వివాహం చేసుకోవటం. నిబంధనలను ఉల్లంఘించిన జవాన్ మున్నీర్ అహ్మద్ను సిఆర్పిఎఫ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఈయన పేరు మున్నీర్ అహ్మద్. ఈయన భార్య పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి మహిళ. సో ఈయన ఆవిడని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం ఎప్పుడో జరిగింది. పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వారందరూ కూడా తిరిగి వారి దేశం వెళ్ళిపోవాలని, అంటే పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నవాళ్ళు భారత్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ వీసా కానీ, బిజినెస్ వీసా కానీ, విజిటింగ్ వీసా కానీ, అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ వీసా అయినా సరే వెళ్ళిపోమన్నారు. అయితే మరి ఇక్కడ ఈ మునీర్ అహ్మద్ గారి భార్య పాకిస్తాన్ మహిళ. అతను పాకిస్తానీ పౌరురాలు మీనా ఖాన్ను పెళ్లి చేసుకున్న విషయం దాచిపెట్టాడని, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించాడని సిఆర్పిఎఫ్ పేర్కొంటుంది. ఈ మహిళ పేరు మీనాల్ ఖాన్. ఈయన పేరు మునీర్ అహ్మద్. సరే, వివాహం చేసుకోవటం తప్ప ఒప్ప అనేది డిఫరెంట్గా మనం డిస్కస్ చేయాలి. ఇక నుంచి అయితే చేసుకోకూడదు. అసలు పాకిస్తాన్తో మనకి ఎలాంటి బంధుత్వము, ఎలాంటి లావాదేవీలు ఉండటానికి లేదని ఆల్రెడీ దేశ ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అన్యాయంగా మన పౌరులను అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ పాకిస్తాన్ దేశం అంటేనే ఉగ్ర మూకలకి నిలయమైన దేశం. 100కి 90% అక్కడ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వారే ఉంటారు. పౌరుల్లో కూడా అదే భావజాలం ఉంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడే తత్వం లేదు. వారు కేవలం దొంగ నోట్లు ముద్రించడం, అదేవిధంగా మారణాయుధాలు తయారు చేయటం, ఇతర దేశాల మీద పడి ఏడవడం తప్ప వారు అభివృద్ధి చెందాలి, ఎదగాలి అని చెప్పేసి ఆలోచన ఆ దేశంలో దాదాపు 90% పౌరులకు కూడా లేదు. కాబట్టి ఈ దేశాన్ని మనం వెలేస్తున్నాం. ఈ దేశంతో ఎలాంటి సంబంధాలు వద్దు. మన మహిళలు ఎవరైనా ఆ పాకిస్తాన్ వారిని వివాహం చేసుకోవడం కానీ, పాకిస్తాన్ మహిళలు మన దేశం వారిని వివాహం చేసుకోవడం కానీ ఇక చెయ్యొద్దు అనేది ఇప్పుడు దేశంలో అందరూ తీసుకుంటున్నటువంటి స్టాండు. సో మరి ఈయన ఎవరైతే మునీర్ అహ్మద్ గారు ఉన్నారో మీనాల్ ఖాన్ గారిని పెళ్లి చేసుకున్న విషయం దాచిపెట్టాడు. ఈయన అట్లీస్ట్ చెప్పాలి కదా. సరే, ఇప్పుడు ఇంత పరిస్థితి ఉంది, ఆయన సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నాడు, పై అధికారుల దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకురావాలి. సరే, ప్రస్తుతానికి ఆవిడ పంపించేయాలి. ఆ తర్వాత మరి న్యాయ నిపుణుల యొక్క సలహాలతోటో సూచనలతోటో ఎలాగ మరి ముందుకు వెళ్ళాలి, ఆవిడని ఎలాగా మళ్ళీ తిరిగి ఇండియాకి తెచ్చుకోవాలని తర్వాత ఆలోచించాలి. మీరు దేశాన్ని కాపాడేటువంటి స్థాయిలో ఉన్న మీరే దాచిపెడితే ఎలాగా? ఆఫ్కోర్స్ మీ భార్య ఇంకా అన్ని కోణాల్లో ఆలోచిస్తే మీరు దేశానికి ఒక వెన్నెముక లాంటి పొజిషన్లో ఉన్నారు, దేశాన్ని రక్షించే పొజిషన్లో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా మీలాంటి అధికారులు ఉన్నారనే ధైర్యంతో ఉంది. కానీ మీరే దాచిపెడితే ఎలాగా? దానివల్ల దేశ భద్రతకు ముప్పే కదా. అట్లీస్ట్ మీరు పై అధికారులతోటి ఈ అంశం డిస్కస్ చేయాలి. మన రక్షణ శాఖ మంత్రితోటి, హోంశాఖ మంత్రితోటి, మీ శాఖ సంబంధించినటువంటి మంత్రులతోటి, అధికారులతో డిస్కస్ చేసి ఎలాగ మరి ఈ ఇష్యూని రెక్టిఫై చేసుకోవాలి. మరి నా భార్యని వివాహం చేసుకున్నాను, పూర్తిగా ఆవిడ అక్కడ సంబంధాలు తెంచేసుకుంటాము, ఇంకా మేము అక్కడికి వెళ్ళము, మరి నా భార్య పుట్టింటికి వెళ్ళదు, సో ఇక్కడే ఉంటాము, సో ఆవిడకి ఎలాగ మరి భారతీయ పౌరసత్వం ఎలా తీసుకోవాలి అని మీరు పై అధికారులతో కానీ, లేకపోతే మన దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పెద్దలతో కానీ, న్యాయ నిపుణులతో కానీ మీరు చర్చిస్తే బాగుండేది. అంటే దురదృష్టవశాత్తు మీరు పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకోవడం మీకు ఇప్పుడు దురదృష్టం అయింది, మీ ఉద్యోగం పోయింది. అంటే ఎవరో అనుకోలేదు ఇది ఇలాంటి పరిస్థితులు వస్తాయని.
మరి ఎంత కాడికి ఓపిక పడుతున్నా కూడా ఈ పాకిస్తాన్ ఉగ్రమూకలు మన భారత పౌరులను చంపేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మీరేమో అక్కడి నుంచి వారి వివాహం చేసుకుంటూ ఉన్నారు. అంటే వారి దేశంలో మగోళ్ళు లేరా పాకిస్తాన్లో? సో ఇవన్నీ ఆలోచించాలి. ఇన్ని సందర్భాల్లో మన పౌరులను పట్టున పెట్టుకున్నారు, అన్యాయంగా బాంబులు పెట్టించి అన్యాయంగా ఎంతమందిని చంపారు, ఎంతమందిని బతుకున్న జీవోత్సవాలుగా చేశారు. అయినా ఆ దేశంతో మీరు వియ్యం ఎందుకు అందుకుంటున్నారు? పోనీ మీరు కూడా వెళ్ళిపోండి, ఆ దేశం వెళ్ళిపోండి, అక్కడ అల్లుడిగా వెళ్ళి అక్కడ బతకండి హాయిగా, అక్కడ ఆర్మీలో జాయిన్ అవ్వండి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ దేశం మీద. ఇప్పుడు అదే జరుగుతుంది చర్చ ఆ దేశం మొత్తం. ఒక సిఆర్పిఎఫ్ జవాను మరి పాకిస్తాన్ మహిళని వివాహం చేసుకొని మరి ఆ విషయాన్ని దాచిపెట్టడం వల్లే దేశ భద్రత ముప్పు అని ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు దాచిపెట్టకుండా బహిరంగంగా చెప్పాల్సింది, ఇలా జరిగింది, ఇలా నా భార్య పాకిస్తానీరాలు, మరి ఇప్పుడు నేను ఎలా నిర్ణయం తీసుకొని నేను దేశం కోసం మరి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో ఉన్నాను, దేశం కోసం నా ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఒక జవాన్, నేను సిఆర్పిఎఫ్ జవాన్ని, మరి నాకు సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి మీరు అడిగుంటే బాగుండేది. అంతేకాకుండా ఆ వీసా గడువు ముగిసినా ఆమెకు ఆశ్రయం కల్పించాడని తెలిపింది. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్, ఆవిడికి భారతీయ పౌరసత్వం లేదు మెయిన్. అయినా పోనీ వీసా గడువు ఉందా? ఇంకా చాలామంది ఉన్నారు పాకిస్తానీలు, చాలామంది చచ్చారు ఈ దేశంలో, ఇక్కడే సిగ్గు శరం లేకుండా బతుకుతూ ఉన్నారు. వద్దురా బాబు, మీరు ఉగ్రమూకలు, మా దేశం వదిలి వెళ్ళిపోండిరా బాబు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పినప్పటికి కూడా మాకు ఉచ్చం నీచం లేదు, సిగ్గు శరం మానవత్వం లేదు, మేము మనుషులం కాదని చెప్పేసి భారత్లో తలదాచుకొని నక్కి బతుకుతున్నారు పాకిస్తానీలు. కొంతమందికి వీసాలు గడువు అయిపోయింది, కొంతమంది అక్రమంగా జ్వరబడ్డోళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మునీర్ అహ్మద్ గారు సిఆర్పిఎఫ్ జవాన్ గారు చేసిన తప్పు ఏంటంటే, సరే ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వీసాతోనే వస్తారు కాబట్టి మరి ఈయన అక్కడ వివాహం చేసుకున్నారో లేకపోతే ఆవిడని ఇక్కడ తీసుకొచ్చి వివాహం చేసుకున్నారో అది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆవిడ వీసా మీద ఉంది, వీసా గడువు అయిపోయింది. వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఆమెకి ఈయన ఆశ్రయం కల్పించడం తప్పు. మరి వీసా ముందు మరి రెన్యూల్ చేసుకొని ఉండాల్సింది మీరు. అంటే పాకిస్తానీలు వెళ్ళిపోమన్నా వారి ఆ పాకిస్తాన్ పౌరసత్వం వాళ్ళు ఈ దేశంలో లేదని చెప్పినప్పటికీ మీరు స్పందించలేదు, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు. పోనీ కనీసం వీసా గడువు అన్న ఉందంటే ఆవిడకి వీసా గడువు కూడా లేదు. వీసా గడువు అయిపోయిందంటే అక్రమంగా ఉంటున్నారు. పాకిస్తాన్ మహిళ అక్రమంగా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఇంట్లో ఉంటున్నట్టే. అఫ్కోర్స్ భార్య అయితే ఉండొచ్చు. ఈ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం, రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఫైటింగు, భారతదేశం చాలా స్ట్రిక్ట్గా కొన్ని ఆంక్షలు విధించే నేపథ్యంలో మీరు ఒక సిఆర్పిఎఫ్ జవాన్ అయ్యండి మీరు చేసినటువంటి పనికి నిజంగా సిగ్గుతో అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఆవిడ వీసా అయిపోయిన తర్వాత మీరు పంపించాలి కదా. పోనీ అట్లీస్ట్ పోయిన తర్వాత కొంచెం పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మరి ఎలాగని చెప్పేసి న్యాయ నిపుణులతో చర్చించుకొని మరి ఆవిడని తీసుకొని వచ్చి మరి ఆవిడకి ఇక్కడ పౌరసత్వం ఇప్పించుకొని ఇక్కడ బతకాల్సింది, లేదా మీరైనా పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సింది. అది న్యాయ నిపుణుల సమక్షంలో చేయాల్సింది. మరి కోర్టులు ఉన్నాయి దేశంలో, ఎందుకంటే భారతదేశం అతిపెద్ద లౌకిక దేశం కాబట్టి మరి ఇక్కడ అందరూ చాలా ఈజీగా స్వేచ్ఛగా బతికేస్తూ ఉన్నారు పాకిస్తాన్ నుంచి వచ్చి. ఇదే పరిస్థితి కనుక పాకిస్తాన్లో ఉంటే, మన భారతీయ మహిళ భారతీయ పురుషుడు అక్కడ ఉంటే వీసా లేకుండా తీసుకెళ్లి చెరసాల్లో జైల్లో పడేసేవాళ్ళు, లేదా పెట్టని కాల్చేవాళ్ళు ఉగ్రమూకలు, లేదా ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా, స్వేచ్ఛగా ఉన్నారు కదా. సో మొత్తానికి ఈ సిఆర్పిఎఫ్ జవాన్ చేసిన పనికి ఆయన డిస్మిస్ చేశారు. సో ఇలాగ మరి ఇంకెంతమంది ఉన్నారో మునీర్ అహ్మద్ గారు లాగా ఎంతమంది అహ్మద్ గారులు మరి పాకిస్తాన్ మహిళలు వివాహం చేసుకొని మరి వీసాలు గడువు అయిపోయినా కూడా ఎంతమందికి షెల్టర్ ఇస్తున్నారో భారత ప్రభుత్వం చాలా పకడ్బందీగా సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశ భద్రతా ప్రమాణాల దృష్ట్యా.